వెల్కమ్ టు వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిమోనీ సర్వీస్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే వివాహ ఛానల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని ఎంచుకొని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపబడే అమ్మాయి రెడ్డి కులానికి చెందిన అమ్మాయి. వీరు హైదరాబాదులో ఉంటారు. వయసు 32 సంవత్సరాలు. అమ్మాయి పేరు వచ్చి సంధ్య. వీరు సెకండ్ మ్యారేజీ అబ్బాయిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సెకండ్ మ్యారేజీకి రెడ్డి కులంలో ఉన్న అబ్బాయిని వీరు కోరుకుంటున్నారు. ఈ సంబంధం చూసిన రెడ్డి కులానికి చెందినవారు ఆంధ్ర, తెలంగాణ ఏ రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుతానికైతే వారి యొక్క సమాచారాన్ని వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ 7702694408కి పంపండి. మీరు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అబ్బాయి కావాలి అని కోరారు. ఒకవేళ మీరు చూడటానికి అందంగా లేదా మీ స్థితిగతులు బాగున్నా ఈ అమ్మాయి చూడటానికి అందంగా ఉంటుంది. ఒక బాబు అయితే ఉన్నాడు. సెకండ్ మ్యారేజీకి ఉన్నారు. ఏజ్ అయితే 32 సంవత్సరాలు. వీరు ప్రస్తుతానికైతే దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ ఏరియాలో ఉంటారు. కాబట్టి ఈ సంబంధం చూసే ప్రతి ఒక్కరూ కూడా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించండి. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీ కులాన్ని తెలియజేస్తూ కింద కామెంట్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే మన ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎన్ని కులాల వారు మన ఛానల్ని ఫాలో అవుతున్నారో తెలిస్తే, ఇన్ని కులాల వారు ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మీ కులానికి చెందిన ప్రతి అమ్మాయి కూడా మనకి మన కులానికి చెందిన అబ్బాయి ఈ ఛానల్లో చూస్తున్నారు, ఫాలోవర్గా ఉన్నారు అని వాళ్ళకి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ అభిప్రాయం కలిగినప్పుడు మాత్రమే మీరు వివాహ ప్రకటన వేసుకున్నా లేదా మీ గురించి ఏదైనా ఒక నోటిఫికేషన్ అనేది వివాహ ఛానల్ ద్వారా మేము తీసుకువచ్చినా మీకు వెంటనే ఆడపిల్ల తల్లిదండ్రులు లేదా డైరెక్ట్గా ఆడపిల్లలే స్పందిస్తారు. చాలామంది ఈ వివాహ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా వేరే ఛానల్లో ఉన్న వీడియోలాగే ఫేక్ ఛానల్ అని చాలామంది భ్రమపడే వాళ్ళు ఉన్నారు. అది కాదు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు పెట్టే ప్రతి వారి యొక్క ఫోన్ నెంబరు నా దగ్గర ఉంటుంది. డైరెక్ట్గా నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి సంబంధం కుదర్చే కెపాసిటీ మాలో ఉంది. ఇది ఫేక్ అని నిరూపించుకోవటానికి మీ జీవితాలు అయితే సరిపోవు. ఏదైనా జెన్యూన్గా ఉంటేనే మేము సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా పెడతాం. అందువల్ల సాధ్యమైనంత వరకు అపనమ్మకాలు పెట్టుకొని మీ లైఫ్ని అనేది పాడు చేసుకోకండి. ఇప్పటికే 30-40లో ఉన్నారు. ఇంకొక 10 సంవత్సరాలు పోతే 50లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు షష్టి పూర్తి మాత్రమే చేసుకోవాలి, పక్కన భార్య ఉన్నా లేకపోయినా. అలాంటి కర్మలను అయితే తెచ్చుకోవద్దు. మీరు ఈరోజు ₹1,00,000 సంపాదించుకున్నాక ఆ ₹1,00,000 బ్యాంకులో వేసుకొని డిపాజిట్లు చేసుకున్నా కూడా బట్టతలు వచ్చాక మిమ్మల్ని చేసుకోవటానికి ఏ అమ్మాయి రాదు. ఈ ₹1,00,000 రేపు కూడా సంపాదించుకోవచ్చు, వచ్చే నెలలో కూడా సంపాదించుకోవచ్చు, వచ్చే సంవత్సరంలో కూడా సంపాదించుకోవచ్చు. కానీ పెళ్ళయ్యాక మీకు బట్టతలు వచ్చినా మిమ్మల్ని ఆ అమ్మాయి అయితే వదిలేదు మీరు చూపించే ప్రేమ వల్ల. కానీ మీరు ప్రేమ చూపించినా కూడా బట్టతల ఉన్న వాళ్ళని ఏ భార్య కూడా, ఏ అమ్మాయి కూడా మొదట్లోనే అంగీకరించి పెళ్లి చేసుకోదు. పొట్టున్నా, బట్టతలున్నా, మరి ఏదైనా కానివ్వండి, మీలో ఎలాంటి చిన్న చిన్న లోపాలున్నా పెళ్ళయ్యాక అవన్నీ కామను. వాళ్ళు మీ ప్రేమకు లొంగిపోతారు అంతే. అంతేగాని ముందే మీరు ఈ రకంగా తయారయ్యి పీలమోహంతోటో, అందం అంతా కూడా యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ యవ్వనం అయిపోయాక, ఆ వయసు దాటిపోయాక మీరు లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా, మీరు ఏం సాధించినా కూడా ఆ తర్వాత ఎలాంటి ప్రయోజనం అయితే లేదు. అది మీరు ₹10 కోసం, ₹20 కోసం కకృతి పడి 500 కట్టడానికి, ₹1000 కట్టడానికి, 10,000 కట్టడానికి కకృతి పడుతున్నారు. అలా కకృతి పడకండి.
ఒక 10,000ని 10 వివాహ పర్యటనలకి వాడుకోండి, మీకు నష్టం ఏం లేదు. నెలకి 60,000 సంపాదించే వాళ్ళు ఏం చేస్తారు? ఆ 60,000 తీసుకెళ్ళి ఎవరి మొహాన్ని కొట్టాలి మీరు? దాంట్లో ఒక 10,000 ఖర్చు పెట్టుకోండి. 10,000 ఖర్చు పెట్టుకుని 50,000 తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోండి. తర్వాత మీకు వయసు వెళ్ళిపోయాక, మీ మొహంలో కలపోయాక, మీకు బట్టతాలు వచ్చేసాక మీ మొహం చూడటానికి ఎవరూ రారు, సంబంధాలు కూడా మీ ముందుకు రావు. ఏదైనా వెళ్తుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. జీవితం కూడా అంతే, వయసు ఉన్నప్పుడు మాత్రమే సాధించుకోవాలి. 40 సంవత్సరాలు ఉన్న ఏ వ్యక్తిని కూడా మొదటి మ్యారేజ్కి ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రారు. మీరు 40 ఉన్నా 50 ఉన్నా సెకండ్ మ్యారేజ్లోకి పోయినట్టే. పెళ్ళి అయినా అవ్వకపోయినా కూడా మీరు సెకండ్ మ్యారేజ్కి పోయినట్టే. అందువల్ల కాలయాపన చేసుకుని కాలాన్ని వృధా చేసుకోకండి. ఆడపిల్లలు అంటారా, గెద్దతో అనుకుని వెళ్ళిపోయినట్టుగా మగాళ్ళతో అనుకుని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయికి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా, అది కూడా ఒక అమ్మాయికి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటేనే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి అయినా ముందుకు వస్తాడు. వాళ్ళకి పెళ్లి వయసుకు వచ్చిన ఏ అబ్బాయి అయినా కనుక పెళ్లి చేసుకునే అమ్మాయికి ఉంటే ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకైతే రారు. అలా వచ్చినా కూడా ఆ కాపురం చక్కగా సంతోషంగా ఉంటుందని అనుకోవటానికి గ్యారంటీ అయితే లేదు. చాలామంది అనుకుంటారు, మా అమ్మాయికి పెళ్ళిళ్ళు చేసేసాం, అబ్బాయికి పెళ్ళిళ్ళు చేసేసాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. మగాళ్ళ విషయంలో ఓకే, కానీ ఆడపిల్లల విషయంలో మాత్రం మీరు డేంజర్లో పడిపోయినట్టే. అందువల్ల మీకు ఏదైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆడపిల్లలు కూడా త్వరగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళ తండ్రి కింద యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే ఉండవు. ఎడమొహం పెడమొహం కింద ఉంటుంది. అమ్మ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది అనుకునే వాళ్ళ భావన కూడా వేరేగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళల్లో నిజమైన హ్యాపీనెస్ ఉండదు, వాళ్ళల్లో రిలేషన్ కూడా ఏమాత్రం అంతగా బాగోదు. ఓకే, సాధ్యమైనంత వరకు తొందరగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు రండి, వస్తే ఈ సంబంధం కుదిర్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు కాల్ చేసే ముందు మీ యొక్క వివాహ సమాచారపు వివరాలన్నీ కూడా కంప్లీట్గా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ 7702694408కి ఖచ్చితంగా ఉండాలి. మీ యొక్క సమాచారాన్ని మేము చూసినప్పుడు అది కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉంది అంటేనే మేము మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాం. హాయ్ హోయి హలో అని పెట్టి మీరేదో కన్ఫ్యూజ్ చేసి మీరేదో వీడియో కాల్ చేసి ఆడియో కాల్స్ చేసే ప్రయత్నాలు చేస్తే కనుక అసలు మీ ప్రొఫైల్ని మేము అనుమతించాం. అందువల్ల వచ్చే విధానం కూడా గౌరవప్రదంగా ఉండాలి, విసిగించే విధానంలో ఉండకూడదు. మేము అయ్యో ఈ అబ్బాయికి మేము సంబంధం కుదిరిస్తే బాగుంటుంది అనే ఆ ఆనందాన్ని గౌరవాన్ని కలిగించే విధంగా ప్రవర్తన కూడా ఉండాలి మీలో. మీ ప్రవర్తనలోనే చికాకు కలిగించి చిరాగ్గా ఉంటే అసలు ఆ సంబంధం మీకు కుదర్చాలనే ఆలోచనే మాలో రాదు. అందువల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు బాధ్యతాయుతంగా ఉండేలాగా లక్ష్యంతో కూడేవిగా ఉండాలి. ఏదో పెళ్లి చేసుకోవాలి, ఏదో బాధ్యత నెరవేర్చుకోవాలి అనేది కాదు, అది లక్ష్యంతో కూడినదై ఉండాలి. సరే, ఓకే, మీరైతే త్వరగా మా యొక్క ఛానల్కి వచ్చి మీ యొక్క సమాచారాన్ని 2 ఫోటోలతో పంపించి మీరు ఒక ఇంటివాడు అవడానికి ప్రయత్నం చేయండి.